ఏపీ ఎంపీ మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ డ్రగ్స్ సేవించడంపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. డ్రగ్స్ అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఏపీ ఎంపీకి తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఏమిటన్నారు. ప్రజా ప్రతినిధులు అయ్యుండి కూడా యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారన్నారు. ఎంపీ మహేష్ యాదవ్ను సస్పెండ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. గుట్ట మహేష్ పార్లమెంట్ సభ్యులు లాంటి వాళ్ళు ఈ తాండూరులో జరిగినటువంటి ఈ డ్రగ్స్ తర్వాత ఏమైంది రోహిత్తో పాటు ఏలూరు ఎంపీ కూడా గుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. గుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికేం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా దిగారి పని చేశారు కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేమని పట్టుకుంటున్నాం కానీ సరఫరా చేసేవాడు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితంగా తీసుకోండి అని చెప్పి అది తీసుకుని దాంతో పాటు ఇస్తుంది, గుట్కా ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం ఉంది. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనంటే అంతకన్నా నిరాచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతాము. గాంజా డ్రగ్స్కి వ్యతిరేకంగా, బెట్టింగ్స్ యాప్కి వ్యతిరేకంగా 12 నుంచి 17 వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 4వ రోజు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప కులపతి కుమార్ గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు విచ్చేసి క్రీడాకారులతోని కరచలనం చేసి వారు ఆటను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు విద్యార్థుల యువత అంతా కూడా చెడు ప్రభావానికి, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాళ్ళలో మానసిక రుగ్మతలను రూపమాపడానికి, ధైర్యంగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసము క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 40 టీంలకు పైగా ఈరోజు క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు క్రీడారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ లాంటి అనేక ఈరోజు అంగట్ల సరుకులాగా కొనే రకంగా ఈరోజు ఐపీఎల్ ఉన్నది. సో ఐపీఎల్ని కూడా నిషేధించాలని చెప్పి మేము ఇక్కడ ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు దేశము ఖండాంతరాలుగా క్రీడల్ని అభివృద్ధి పరచాలి. ఈరోజు కేవలం క్రికెట్కే ఆరాధిస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రామీణ లెవెల్ నుంచి అనేక క్రీడలు ఉన్నాయి, వాటిని కనుమరుగవుతున్నాయి. వీటిని గుర్తించి ఈరోజు ప్రజల్లో